రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడ కృష్ణలంక పిఎస్ కు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తరలించారు. ఆయన్ని పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. వంశీ వద్దకు ఎవరిని అనుమతించడం లేదు. పిఎస్ వద్ద భారీగా భద్రత పెంచారు. వంశీపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం జడ్జి ముందు వంశీని ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వల్లభనేని వంశీ అరెస్ట్ సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్తో పాటు 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. నిరసనలు, ర్యాలీలు పూర్తిగా నిషేధించారు. వంశీని ముందుగా భవానీపురం పిఎస్ కు తరలించిన పోలీసులు అనంతరం కృష్ణలంకకు తరలించి విచారిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్. చూర్ణ మొత్తానికి వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ మోహన్ సంబంధించినటువంటి ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రం తీవ్ర చర్చాంశనీయంగా మారింది. ఉదయం కూడా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఆయన నివాసంపై ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా వల్లభనేని వంశీని నేరుగా కూడా రోడ్డు మార్గాన విజయవాడకు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద వల్లభనేని వంశీ భార్య కారుని అడ్డుకొని నానా రాద్ధాంతం చేసినటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు ఆమెని వెంటనే ఆమె డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకొని ఆమెతో పాటు వల్లభనేని వంశీని కూడా విజయవాడకి అయితే మాత్రం తీసుకొచ్చారు. మరి ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు అయితే మాత్రం పెద్ద మొత్తంలో ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి ఎపిసోడ్లు అయితే మాత్రం వైకాపా సంబంధించినటువంటి శ్రేణులు కూడా విజయవాడ చేరుకునేందుకు ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో కూడా సన్నాహాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం పోలీసులు ఖచ్చితమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే విజయవాడ సిపి కూడా విజయవాడ మహానగరంతో పాటు కృష్ణా జిల్లా మొత్తాన్ని కూడా 144 సెక్షన్ అమల్లో ఉంచామంటూ మైకుల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. వల్లభనేని వంశీ విజయవాడ పడమట పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా అక్కడి నుంచి భవానీపురం పోలీస్ స్టేషన్ కూడా కొద్దిసేపు క్రితం వంశీ అయితే మాత్రం తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా భవానీపురం పోలీస్ స్టేషన్ లో విచారణ అనంతరం కూడా అక్కడ నుంచి కృష్ణానగర్ పోలీస్ స్టేషన్ కూడా వల్లభనేని వంశీని తీసుకొని వచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అంశంలో ఏవైతే వల్లభనేని వంశీ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై జరిగినటువంటి దాడి కావచ్చు, అదేవిధంగా అక్కడ జరిగినటువంటి మట్టి మాఫియాలో కూడా వల్లభనేని వంశీ పాత్ర ఉందని చెప్పి కూడా ఇప్పటికే ఆధారాలు కూడా అధికారులు అయితే మాత్రం సేకరించి పూర్తిస్థాయి నివేదికను కూడా సిద్ధం చేశారు. మరి అంతేకాకుండా వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో కూడా SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఎందుకంటే గతంలో ఏదైతే గన్నవరం సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడి నేపథ్యంలో కూడా ఆ కార్యాలయంలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఆ కేసు పెట్టడంతో కూడా ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి హత్యాయత్నం చేసి బెదిరింపులకు గురి చేశారంటూ అయితే మాత్రం వల్లభనేని వంశీపై కిడ్నాప్ అదేవిధంగా ఈ యొక్క SC/ST అట్రాసిటీ కేసు అయితే మాత్రం నమోదు చేశారు. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం వల్లభనేని వంశీకి అయితే మాత్రం ప్రస్తుతం పడమట పోలీస్ స్టేషన్ నుంచి కృష్ణనగర్ పోలీస్ స్టేషన్ కి కొద్దిసేపు తీసుకెళ్లారు కాబట్టి ఇక అక్కడి నుంచి తిరిగి మరలా కూడా ఏదైతే కృష్ణానగర్లో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్ కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం అడుగడుగున ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా వంశీ పాపం పండింగ్ అంటూ టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా కూడా స్పందిస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టినటువంటి బాధితులు ధైర్యంగా బయటికి వస్తే ఇంకా అతనిపై పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే మనం చూడొచ్చు, ఏదైతే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వర్పై కూడా ఆ రోజు నోరు పారేసుకున్నటువంటి వంశీ టీడీపీ సంబంధించినటువంటి వారందరూ కూడా కార్యకర్తలు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ ఇప్పటికే కూడా టీడీపీ నేతలు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో గన్నవరం నియోజకవర్గంలో అక్రమ కేసులు కాకుండా దాడులు, కబ్జాలు, సెటిల్మెంట్లతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి వంశీ అదేవిధంగా అతని అనుచరులు కూడా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క ఎపిసోడ్ లో ఉదయం నుంచి కూడా ఒక హైటెన్షన్ వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది. ఎందుకంటే వైకాపా నేతలకు ఒక భయం పుట్టుకుంటా ఉంది. దాదాపుగా
ఇక రాష్ట్రంలో వైకాపా సంబంధించినటువంటి శ్రేణుల్ని అక్రమ కేసులు పెట్టడమా, లేదంటే గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి తప్పులకు ఖచ్చితంగా కూడా శిక్ష వేస్తారా అనేటువంటి భయంతో కూడా ఇప్పటికే వైకాపా సంబంధించిన కొంతమంది నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే చూడొచ్చు, ఇటు పల్నాడు జిల్లాలో కావచ్చు, ఇటు గుంటూరు కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, ఈ మూడు ప్రాంతాల్లో జిల్లాల్లో ఉన్నటువంటి నేతలు కూడా ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్తా ఉన్నారు. ఎక్కడ తమ పేర్లు బయటకు వస్తే పోలీసులు ఎప్పుడు తమని అరెస్ట్ చేస్తారనే ఒక భయం అయితే మాత్రం ప్రస్తుతం వైకాపా నేతల్లో కనిపిస్తా ఉంది. ఏదేమైనా ప్రస్తుతం వల్లభనేనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఒక చర్చ దారితీస్తున్నటువంటి నేపథ్యంలో ఇక దీనిపై వల్లభనేని వంశీ ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాలి. కానీ ప్రస్తుతం వల్లభనేని వంశీ అయితే మాత్రం పోలీసుల కస్టడీలో ఉన్నారు కాబట్టి మరి సాయంత్రం వరకు అతని న్యాయస్థానంలో రిమాండ్ కోసం పెడతారా, లేదంటే మరికొంత విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆపుతారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఏదేమైనా కూడా ఇటు వైకాపా సంబంధించినటువంటి శ్రేణులు మాత్రం ఒక గుబులు అయితే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రేగుతుందని మనం చెప్పాలి. చూడన్నా పవన్, అయితే ఎక్కువగా అంటే కోర్టులో ప్రజెంట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఈ రోజు సాయంత్రమే ప్రజెంట్ చేస్తారా, లేదంటే రేపటి వరకు విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయా? అలాగే వంశీ వర్గీయులు ఎలా స్పందిస్తున్నారు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కాబట్టి బెయిల్ మంజూరయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అంటే ఖచ్చితంగా కూడా వల్లభనేని వంశీ సంబంధించినటువంటి అంశంకు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు 5 కేసులు కూడా వల్లభనేని వంశీపై ఉన్నాయి కాబట్టి మరి ఈ కేసుల్లో పూర్తి స్థాయిలో కూడా ట్విస్టుల మీద ట్విస్టులు పోలీసులు అయితే మాత్రం ఇస్తా ఉన్నారు. ఎందుకంటే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో ఈ రోజు గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఆయన నివాసంలో కూడా ఆయన అరెస్ట్ చేయగానే ఆయన కొంత పోలీసులపై కూడా ఫైర్ అయ్యారని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే తనకి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడి నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన తీర్పు రాబోతా ఉంది. సో మరి ఈ తీర్పు రాబోతున్నటువంటి నేపథ్యంలో మీరు ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారని చెప్పి కూడా పోలీసులతో ఆయన కొంత వాగ్వాదాలు కూడా దిగినటువంటి నేపథ్యంలో పోలీసులు సీరియస్ గా ఈ విషయాన్ని తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అక్కడ అంటే ఇప్పటికే కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా అలర్ట్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ తో పాటు పోలీస్ 30 యాక్ట్ ని కూడా అమలు చేశారు. అంటే ఖచ్చితంగా కూడా మరి ఈ రోజు సాయంత్రం వల్లభనేని వంశీని కోర్టులో హాజరుపరిచి సరైనటువంటి ఎవిడెన్స్ ఇచ్చి రిమాండ్ కు తరలించే విధంగా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా వల్లభనేని వంశీని ఏ స్టేషన్ కి తొలిసారి తీసుకువెళ్తారనేటువంటి విషయాన్ని గోప్యంగా ఉంచారు. అంతేకాకుండా ఆయన సత్యమణి కూడా ముందుగా అరెస్ట్ వారెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మీరు అక్కడికి రాకుండా అక్కడికి వచ్చి గొడవలు చేస్తే కనుక ఖచ్చితంగా తమను కూడా మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు కాబట్టి ఆమె కూడా వేరే వాహనంలో ఎక్కి వేరే పోలీస్ స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ రోజు విజయవాడలో ఉన్నటువంటి జీజీహెచ్ లో వైద్య పరీక్షలు చేసి అనంతరం విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో కూడా హాజరుపరిచేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. మీరు అన్నట్లుగా ఖచ్చితంగా వల్లభనేని వంశీకి అయితే మాత్రం బెయిల్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నేపథ్యంలో కూడా రిమాండ్ విధించేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.